ప్రజాగ్రహంతో హైడ్రా యూటర్న్ తీసుకుందా? నిన్నటి వరకు తగ్గేదే లేదంటూ గర్జించిన హైడ్రా ఇప్పుడు ఎందుకని సైలెంట్ అయిపోయింది? ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటూ బుల్డోజర్లతో భయపెట్టేసిన హైడ్రా ప్రజాగ్రహానికి భయపడిందా? హైడ్రా కారణంగానే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నల్ని హైడ్రా చీఫ్ రంగనాథ్కి సంధించింది టీవీ9. హైడ్రా చీఫ్ రంగనాథ్ ఇంకా ఏమన్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ రిపోర్ట్ లో చూద్దాం. రంగనాథ్ గారు, మీకు ముక్కుసూటిగా డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ తెలంగాణ ప్రజల తరపున టీవీ9 డైరెక్ట్గా అడుగుతుంది. రంగనాథ్ గారు, ఇప్పుడు హైడ్రా యూటర్న్ ఎందుకు తీసుకుంది? యూటర్న్ తీసుకుందని ఎవరన్నారు? యూటర్న్ ఎందుకు అవుతుంది అంటున్నారు మీరు? యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే పాత్రలో వెళ్తున్నామో, ఏదైతే దారిలో వెళ్తున్నామో అదే దారిలో వెళ్తున్నాం. చెరువులు, నాలాలు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు, పార్కులు అండ్ రోడ్స్ పరిరక్షణలో ఏవైతే పద్ధతులు అవలంబిస్తూ వచ్చామో మొదటి నుంచి అదే పద్ధతిని అవలంబిస్తున్నాం. ఏదైనా ప్రోడక్ట్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో లిస్టు చేసి లక్షల్లో సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కమిషనర్ గారు, ఇప్పుడు మీరు చెరువులను, నాలాలను కావచ్చు కబ్జా చేసి ఉంది. దాంట్లో పర్మిషన్లు పొంది కబ్జా చేసిన నిర్మాణాలను ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించాం, కూల్చివేస్తామని గతంలో మొత్తం 56 చెరువులు లిస్ట్ ఇచ్చి టార్గెట్ పెట్టి కూల్చివేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఆ నిర్మాణాలు ఏవైనా ఉంటే, అనుమతులు ఉంటే కూల్చము, దాన్ని భయపడిన అవసరం లేదు అని మీరు అంటున్నారు. ఇది కాదంటారా? పర్మిషన్స్ తీసుకున్న వాటిల్లో మీరు గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు మీరే అంటారు, రేపు సపోజు దాంట్లో ఫ్లాట్స్ కట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఇప్పుడు సపోజు దాంట్లో పర్మిషన్ తోటి ఎక్కడో ఫ్లాట్స్ కట్టారు అనుకున్నారు, అక్కడ వేలాది మంది కొన్నారు. రేపు అది సపోజ్ అక్కడ కూలుస్తాము లేకపోతే చేసామనుకోండి, దాంట్లో అప్పుడు రేపు వాళ్ళకి కంపన్సేషన్ పార్ట్ ఉంటుంది. అండ్ ఉత్తి ఫ్లాట్స్ కట్టే ఫ్లాట్స్ను రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఎందుకు వెళ్ళాలంటారు. రేపు అంటారు, మరి సాధారణ చాలా మంది ఇల్లులు కూడా పర్మిషన్స్ తీసుకొని కట్టారు, వేలాది మంది, లక్షలాది మంది అట్లా ఉంటున్నారు, మరి వాళ్ళని ఎందుకు కోలవట్లేదని అడుగుతారు. రేపు అదే రియల్ ఎస్టేట్ కంపెనీలు అడుగుతాయి అన్నమాట. సో అన్నప్పుడు దానికి సమాధానం ఏం చెప్తాం? అంటే మీరు ఉత్తి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అడిగితే దానికి ఏం చెప్పాలి మనం? సో అంటే ఇది అందరికీ అనేది చట్టం అనేది అందరికీ అప్లై చేయాలి. అందుకోసమే డిమాలిషన్ పాలసీ తీసుకొచ్చినప్పుడు జూలై 19th నుంచి ఏదైతే కనుక హైడ్రా ఆవిర్భావం నుంచి ఆ తర్వాత ఏ పర్మిషన్స్ ఇచ్చినా కానీ కూడా తప్పకుండా దాన్ని స్క్రూటినీ చేస్తారు. అంతకుముందు ఉన్న పర్మిషన్స్ని అది తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. దానివల్ల వచ్చేటువంటి సమస్యలు ఇట్లాంటివి ఉంటాయి. రేపు దానికి కూలిస్తే కనుక రేపు అది ఇదే మీడియా మీరు ముక్కుసూటిగా అడుగుతున్నారు అంటున్నారు కదా, మరి ముక్కుసూటిగా అప్పుడు చెప్పాల్సి వస్తుంది. రేపు మనకంటే ఏంటి ప్రాబ్లం? రేపు ఇట్లా వేలాది మంది కంపెన్సేషన్ వేలాది కోట్లలో ఉంటుంది, దానికి ఎవడు కంపెన్సేట్ చేస్తాడు? అదే అంటున్నారు. ఈరోజు మీరు ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇదే మాట ముందు ఎందుకు చెప్పలేదు? ముందు మీకు చెప్పినప్పుడు ఫస్ట్ నుంచి కూడా అంటే పర్మిషన్స్ దానికి ఉన్నాయా లేదా అనేది అప్పుడు ఇంకా క్లారిటీ లేకుండింది. అసలు వెళ్ళే కొద్దీ నేను అది చెప్పాను, ఎక్స్పీరియన్సెస్ దృష్ట్యా మనం తీసుకుంటుంది. మనం ఎట్లా పోవాలి అంటే కొన్ని అనుభవాలు మనకి ఎక్కడ కొన్ని చోట్ల అనుభవాల రీత్యా మనం ఇప్పుడు లైఫ్లో వెళ్ళే కొద్దీ అనుభవం ఒకటి వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ఈ మెథడ్ని ఇలా తీసుకెళ్ళాలి, ముందుకి ఈ ఇష్యూని ఇలా హ్యాండిల్ చేయాలనేది ఉంటుంది. మీ కేవలం మీ ఆలోచన చర్యల వల్లనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావచ్చు మొత్తం కుప్పకూలిపోయినదని బలమైన విమర్శలు వస్తున్నాయి. అనాలోచితం ఎందుకు అనుకుంటారు? మేము చేసిన ప్రతి డిమాలిషన్ కూడా పర్ఫెక్ట్గా డిమాలిషన్ది మీకు ఇచ్చాం, ఇది క్లారిటీ ఇచ్చాం. ప్రతి డిమాలిషన్లో కూడా ఎందుకు చేసామనేది కూడా కారణాలు చెప్పాం. ఎప్పుడైతే మీరు నిర్ణయంలో మార్పు చేసినారు, అనుమతులు ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూల్చమంటున్నారు, మరి కూల్చివేసిన వారికి బాధితులకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? ఏవి రంగనాథ్ చెల్లిస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెల్లిస్తారా? అసలు నష్టపరిహారం ఎందుకు చెల్లించాలి? చట్టపరంగా 100% కరెక్ట్గా ఉన్నది. చట్టపరంగా ఎవరికైనా కోర్టులకు వెళ్తే కనుక వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి పరిహారం రాదు. ఎందుకంటే అది 100% లీగల్గా కరెక్టు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా కానీ కూడా అక్కడ ఒక రాంగ్ సర్వే నెంబర్లో కట్టారు, పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, అక్కడ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశారు, పర్మిషన్స్ రివోక్ అయినాయి. రివోక్ అయిన తర్వాత కూలగొడితే కనుక ఎలా వస్తుంది అది? సో ఇది అంటే ఇది కూడా ఏముండదు, ఎవరికి కూడా కంపెన్సేషన్ రూపాయి చెల్లించాల్సిన అవసరం హైడ్రా తరపు నుంచి ఎటువంటి పరిస్థితి రాదు. రేపు మీకు చూస్తారు కదా, చట్టపరంగా 100% వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. చాలా సంవత్సరాల నుంచి ఆక్రమణలో ఉండి దాన్ని కూల్చిన అన్నా కానీ కూడా దాన్ని మీరు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇంత ఆస్తులు పెట్టున్నారు, ఇంత దాన్ని ఖర్చు పెట్టారన్నా కానీ కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టు చాలా స్టఫ్ స్టాండ్. గారు మీరే స్పష్టంగా చెప్తున్నారు, అదే పర్మిషన్లు కూడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు లేకపోతే మిగతా పర్మిషన్లు అఫీషియల్గా తీసుకున్న ఇండ్లను కూడా గతంలో మీరు కూల్చేశారు.
దానికి సంబంధించి మీరు హుడా పర్మిషన్ తీసుకుని వైశాలి నగర్ ఎగ్జాంపుల్, వైశాల్ నగర్ ఎక్కడ మల్లేష్ ఎగ్జాంపుల్, మైలేజ్ బిల్డర్ వాళ్ళ దగ్గర హుడా పర్మిషన్స్ ఉన్నాయి. నేను చెప్తాను. మీరు దీన్ని చూస్తే కనుక హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టుకు వెళ్తే కనుక హైకోర్టు సర్వే చేసి సర్వే దాంట్లో మీరు గనక అది ప్రభుత్వ ల్యాండ్ అని వస్తే గనక అంటే వాళ్ళు ఆ దొంగ సర్వే నెంబర్ పెట్టి చేశారనేది ఉంటే కనుక మీరు ఇమ్మీడియట్గా కూల్చొచ్చు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. చెప్పి సర్వే చేసిన తర్వాత సర్వే రిపోర్ట్ని మ్యానిపులేట్ చేశారు. ఇంకా మళ్ళీ హైకోర్టు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కోసం అవసరం లేదు, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది. ఇక్కడ ఎంఐఎంకి సంబంధించిన కొన్ని విద్యాసంస్థలు చెరువు మధ్యలో ఉండడం, అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు పైన కూడా చర్యలు తీసుకోవడం, మీ మీద బలమైన ఒత్తిడి రావడం వల్లనే ఈ సరికొత్త నిర్ణయం స్టెప్ తీసుకున్నారు రంగనాథన్ అని కామెంట్స్ వస్తుంది. సో దీంట్లో అదే నిర్ణయం, ఈ ప్రచారాన్ని తప్పుడుగా ఇప్పుడు సపోజ్ ఓవైసీ గారి దాని గురించి కూడా మీరు చేస్తే కనుక చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఉన్నాయి, ఏది చెరువుల్లో కానీ లేకపోతే అనేది ఎలిగేషన్. నిన్న ఓవైసీ గారు నేను చూస్తున్నాను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు, మా దాంట్లో ఆల్రెడీ బిల్లు వేశారు, ఎవరో వేస్తే చూశాను అసెంబ్లీలో మాట్లాడుతూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద వారు చెప్పడం జరిగింది. ఇది మాకు అక్కడ రిపోర్ట్ ఇచ్చారు, మాది లేదని చెప్పి అన్నారు. డెఫినెట్గా అదంతా కూడా రేపు సబ్జెక్టు ఇది వెరిఫికేషన్ ఉంటుంది. సో వీరే కాదు, మల్లారెడ్డి గారిది ఉంది, పల్లరాజ్ రెడ్డి గారిది ఉంది, ఇంకా చాలామంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మీరు చెప్పినారు ఆ రోజు విద్యాసంస్థల ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుంది కాబట్టి యాక్షన్ ఇప్పుడు తీసుకోము, భవిష్యత్తులో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సో భవిష్యత్తులో ఎంఐఎం సంబంధించిన విద్యాసంస్థల మీద యాక్షన్ ఉంటుందా? వాళ్ళది ఎఫ్టీఎల్లో ఉంటే నెక్స్ట్ ముందు ఫ్యూచర్లో కూడా ఉంటే కనుక డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. కమిషనర్ గారు, ఈరోజు వ్యవహారం మొత్తం మీ ఇంటి దాకా వచ్చిన తర్వాతనే మొత్తం ఈ యూటర్న్ అనే విషయం కావచ్చు, కొత్త నిర్ణయం తీసుకున్నారు రంగనాథ్ అన్న దానిపైన ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, నిజమేనా? నేను ఒకటి అడుగుతాను లక్ష్మీకాంత్, నేను ఎవరో నన్ను అడిగితే కూడా సింపుల్గా అంటే ఎట్లా ఉంటుంది, ఒక మాది బఫర్ జోన్లో ఉంటుందని చెప్పి ఇచ్చారు. ఎవరో ఇద్దరు ముగ్గురు కొంతమంది ఎవరో వాళ్ళు అలిగేషన్ లేపినారు. నేను సింపుల్గా అప్పుడు చెప్పింది, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా అని అడిగాను. ఏముంటుంది, మెడ మీద తలే ఉంటుంది కదా, అంతేనా కదా? సో అంటే ఇవన్నీ ఇల్లాజికల్గా డైవర్ట్ చేయడానికి జస్ట్ ఏంటంటే కాసేపు బురద జల్లి, హైడ్రా మీద బురద జల్లితే కనుక, లేకపోతే మమ్మల్ని పర్సనల్ డిఫెన్స్లో పెడితే కనుక మా చర్యలు స్లో అవుతాయనేటువంటిది, లేకపోతే ఇన్స్టిట్యూషన్ని డిఫేమ్ చేయటం, ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయటం, దీనికోసం చేస్తున్న చర్యలే తప్ప కానీ దాంట్లో ఎటువంటి పస లేదు, ఆర్ ఎటువంటి సబ్జెక్ట్ లేదు. కాబట్టి దీని మీద నేను అందుకోసం అంతగా మేము తీవ్రంగా కూడా రియాక్ట్ కాలేదు, చెప్పలేదు కూడా అన్నమాట. సో ఈ లెక్కన చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో కావచ్చు, నిర్మాణాల వ్యవహారం, అది సేఫ్ అంటారా? మీరు అనేది ఇట్లాంటి చెరువులు ఇది ఎందుకు వచ్చిందో కూడా చూడాలి. వేలాది ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి రెడ్డి ఆయన ఒక్కడి ఇల్లు అని ఎందుకు అంటున్నారు? తీస్తే కనుక రేపు లక్షలాది ఇల్లులు వస్తాయి. ఈ 11 చెరువుల్లో లక్షలాది ఇల్లు ఉంటాయి, ఆరు వేలాది ఇల్లులు ఉంటాయి, ఒక ఏదో 50,000 ఇల్లులు ఉంటాయి. సో అందుకోసం మీరు జస్ట్ ఏదో మనం డైవర్ట్ చేయకూడదు. ఇదంతా ఏం చేస్తున్నారంటే జస్ట్ బికాజ్ ఎవరో సీఎం గారు బ్రదర్ ఉన్నారనో, లేకపోతే ఇంకెవరో ఎవరో XYZ పాలిటీషియన్ ఉన్నారనో కాదు. ఇక్కడ డౌట్ అని కాదు, అంటే ఎస్పెషల్లీ వాళ్ళ మీద కామెంట్ చేయాలని కాదు. మీ నిర్ణయం వల్ల అట్లాంటి వాళ్ళు సేఫ్ అవుతారా? ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతులు ఉంటే యాక్షన్ తీసుకున్నారు మీరు స్పష్టంగా చెప్పినారు కాబట్టి వాళ్ళు సేఫే అంటారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? లక్షలాది మంది ఉంటారు. అలాంటి వాళ్ళు లక్షలాది మంది ఎందుకు ఉంటారు? దానికి ఎప్పుడు మొదలెట్టాలి? సపోజ్ ఇప్పుడు కూలగొట్టి మొత్తం అన్ని 1,00,000 ఇల్లు కూలగొడదామా హైదరాబాద్లో? సో పర్మిషన్స్ 1980లో ఇచ్చినవి కూడా పర్మిషన్స్ ఉంటే కనుక అది FTRలో ఎక్కడో ఉంటుంది. అది ఇప్పుడు సరే సపోజ్ ఎక్కడ చాలా వచ్చాయి, బస్తీలు వచ్చాయి. ఇదే డౌట్ రంగనాథ్ గారు, ఇదే నిర్ణయం మీరు చాలా ఎడ్యుకేటెడ్, చాలా కమిషనర్, చాలా విభాగాల్లో అనుభవం ఉంది, చాలా ఈవెంట్ టార్గెట్లను మొత్తం రీచ్ అయినారు. ఇది ఎందుకు ఇదే మాట అంతకుముందు మీరు చేయలేకపోయినారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. చాలా చెరువులు మీరు చూస్తే కనుక చెరువులు మాయమైపోయినాయి పూర్తిగా. ఆరు చెరువులు చాలా చోట్ల కూడా బస్తీలు వచ్చున్నాయి, లేకపోతే చాలా వందలాది వేలాది ఇల్లులు లక్షలాది ఇల్లులు వచ్చున్నాయి. అవన్నింటినీ తీస్తామని నేను అప్పుడు కూడా చెప్పలేదు. అంటే ఈ లక్షలాది ఇల్లులు క్లియర్ చేసి మొత్తం చెరువులు తయారు చేస్తామని ఎక్కడ అనలేదు. కమర్షియల్ ఉన్నాయనుకోండి డెఫినెట్గా చేస్తాము. కన్వెన్షన్ అదే కోలో అంటే దాన్ని తీయటం వల్ల మనకి అక్కడ చెరువుని ఎక్స్పాండ్ చేయొచ్చు. బట్ అక్కడే పక్కన బస్తీలు ఉన్నాయి. ఆ రోజు ఏది ఆ టైంలో వేరే మేము చిన్న ఏది కన్వెన్షన్ తీసినప్పుడే దానికి ఇంకో పక్కన వేరే చిన్న కాలనీ ఉంది, దాన్ని టచ్ కూడా చేయలేదు. అది ఇప్పుడు కాదు కదా, అప్పుడు ఏది ఆగస్టు ఏది రంగనాథ్ గారు మీరు టచ్ చేసిన చాలా ప్లేసుల్లో చెంబు చాట తపాల బస్తాలు బియ్యము మొత్తం సరుకులు తీసుకుని పిల్లాపాపలతో బయటకు వచ్చిన నివాస గృహాలున్నాయి.
తర్వాత మీరు చేంజ్ చేసుకున్నారు. కుక్కట్పల్లి ఏరియా కావచ్చు, కొన్ని ఏరియాల్లో సున్నం చెరువు కావచ్చు, ఇట్లాంటి చాలా చోట్ల చేసినారు. మీరు ఎందుకోసమని ఇప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ అప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? జరిగి ఉంటే ఇప్పుడు దాదాపు మీరు 28 ప్రాంతాల్లో దాదాపు 330 నిర్మాణాలకు పైగానే నిలమట్టం చేశారు. దాంట్లో పర్మిషన్స్ దాదాపు 40% పైగా అనుమతులు ఉన్నాయి. ఇదే నిర్ణయం అప్పుడు తీసుకుంటే ఇప్పుడు 100 కోట్లు లాస్ అయ్యి ఉండేది కాదు కదా అన్నది బిల్డర్లు, రోడ్డు మీద పడిన బిల్డర్లు అడుగుతున్నారు. దీనివల్లనే హైడ్రా వల్లనే కేవలం మొత్తం కూడా రియల్ ఎస్టేట్ కుప్పగొలిపోయింది హైదరాబాద్లో అంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం. మీరు చెంబు చేట తీసుకొని చేసింది కుకట్పల్లిలో కొలగొట్టింది మేము ఇల్లులు కాదు, కమర్షియల్ షెడ్స్. మొత్తం మీద 330 నిర్మాణాలు కూడా మొత్తం రియల్ ఎస్టేట్ మీరు పడ్డది అని అంటున్నారు హైడ్రా వల్లని. ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు. వరంగల్లో తగ్గిందంటే ఎందుకు తగ్గింది, కరీంనగర్లో తగ్గిందంటే ఎందుకు తగ్గింది, అక్కడ హైడ్రా లేదే. మరి ఇప్పుడు చెరువుల దగ్గరే కదా హైడ్రా ఆపరేట్ చేసింది. మీరుగానే అక్కడికి వస్తారని భయపడినారేమన్నా? అంటే అపవాదులు ఆర్ ఫాల్స్ నెరేటివ్స్ ప్రచారం చేయటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. కమిషనర్ గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. తెలంగాణ ప్రజల కోసం, క్లారిటీ కోసం TV9 మీకు డైరెక్ట్గా అడుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే నిర్ణయం ఉందో దాని ప్రకారం అనుమతులుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూల్చమన్నది మీ నిర్ణయం. ఎస్, అయితే ఇప్పుడు కూల్చివేసిన దాంట్లో దాదాపు 330 పైగా నిర్మాణాలు కూల్చివేసిన దాంట్లో ఓకే, కబ్జాలు చేసి ఇన్లీగల్గా చేసి ఉండొచ్చు. దాంట్లో అఫీషియల్గా ఒక అంటే అనుమతులు ఉండి అన్ని విధాల అనుమతులు పొందిన వాళ్ళు తిరిగి వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడానికి మీకు ఓకేనా? మీరు అన్నారు 30% 40% బిల్డింగ్లు మొత్తం ఏది పర్మిషన్స్ ఉన్నాయంటున్నారు. మీరు చూపించండి, మాకు తెచ్చి చూపించండి. ఒక బిల్డింగ్ తీసి పర్మిషన్ ఉంది అనేది. మీకు ఎవరన్నా జరిగితే కనుక సివిల్ రెమెడీస్ ఉంటాయి, కోర్టుకు వెళ్ళొచ్చు, చేయొచ్చు. బ్రహ్మాండంగా మమ్మల్ని ఏడవచ్చు, మీరు కోర్టుకు లాగొచ్చు, లాగి మీరు చెప్పొచ్చు ఎట్లా చేశారని చెప్పొచ్చు, మా నుంచి కంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. అదే కదా మేము అనేది. ఇప్పుడు మేము తప్పు చేసామని అంటే కనుక మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళండి, వెళ్ళి అక్కడ మమ్మల్ని చెప్పండి, మేము తప్పు చేసామని చూపించండి. 100% మేము అదే అంటున్నాను, కోర్టుకు వెళ్ళినా ఎవరు కూడా ఇంత కూడా చూపించలేరు. ఎందుకంటే మేము 100% కరెక్ట్ చేసాము కాబట్టి ఆ ధైర్యంతో చెప్తున్నాను అన్నమాట. అనుమతులు ఉంటే ఖచ్చితంగా వాటి జోలికి వెళ్ళమంటారు. అయితే మీకు దీనికి సంబంధించి ఏదైనా ఆధారంగా ప్రభుత్వం ఏమన్నా జీవో ఇచ్చిందా, లేకపోతే రంగనాథ్ చేసిన చట్టం అని చెప్పవచ్చా? దేని గురించి మీరు ఇది అనేది డైరెక్ట్గా సీఎం గారి స్టేట్మెంట్ ఉంది. క్యాబినెట్ ఏది డిప్యూటీ సీఎం గారు, అక్కడ మంత్రి గారు వాళ్ళంతా కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిందని మేము ట్వీట్ చేశాము, వారు చెప్పినటువంటిది. సో ఇది ఓపెన్గా గవర్నమెంట్ చెప్పిన పాలసీ అండి, హైడ్రా డిసైడ్ చేసిన పాలసీ కాదు. గవర్నమెంట్ ఒక పాలసీ, 100% హైడ్రా అనేది గవర్నమెంట్ ఏజెన్సీ. ఒక ప్రభుత్వంలో మేము డెఫినెట్గా మా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన డైరెక్షన్స్ బట్టి తప్పకుండా పనిచేస్తాం. సో ఒక పాలసీ డిక్లేర్ చేసిన తర్వాత దానికి విరుద్ధంగా ఎలా చేస్తుంది? వి ఇన్వైట్ ఆల్ సచ్ పీపుల్. ఎవరైతే రైట్ మైండెడ్ ఉన్నారో, పాజిటివ్ స్పిరిటెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. ఒక మంచి హైదరాబాద్ నిర్మించడానికి హైడ్రా ముందుండి తప్పకుండా పనిచేస్తాం. థ్యాంక్ యూ రంగనాథ్ గారు. సో మొత్తం మీద హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీగానే చేసింది. ఇప్పటివరకు కూల్చివేసిన నిర్మాణాలు మొత్తం కూడా అక్రమ నిర్మాణాలే. ఎటువంటి పరిస్థితుల్లో వారు సరైన అనుమతులు లేకపోవడం వల్లనే వారిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే తాము డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి నష్టపరిహారాన్ని డైరెక్ట్గా తమపై కేసు కూడా వేయవచ్చు. అంత ట్రాన్స్పరెన్సీగా మేము చేసాం. భవిష్యత్తులో చెరువులు, నాలాలు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో కబ్జాలకు గురి కాకుండా ముందుకెళ్తున్నాం. దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవిష్యత్తులో మాత్రం అనుమతులున్న నిర్మాణాలపైన ఎలాంటి పరిస్థితుల్లో కూడా యాక్షన్ తీసుకోవాలని మరోసారి స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.